యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలంలోని ఐకేపీ సెంటర్స్ ను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోనే అత్యధికంగా బూదాన్ పోచంపల్లి మండలంలో వరి పంట పండిస్తున్నారని, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అనిల్ చెప్పారు. ఎప్పటికప్పుడు వరి ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు సమస్యలు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రేపు జరిగే బీసీ రిజర్వేషన్స్ బంద్ ను జయప్రదం చేయాలని స్థానికులను ఎమ్మెల్యే కోరారు. పోచంపల్లి మండలానికి సంబంధించి వివిధ ఐకేపీ పిఎస్సి సెంటర్లు మరి మున్సిపాలిటీకి సంబంధించి మెప్మా ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ మున్సిపల్ లోకల్ బాడీస్లో సంబంధించిన ఒడ్ల కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు రేవన్పల్లిలో ఉన్నాం. అంటే ఇక్కడ అత్యధిక ఒడ్లు వచ్చే ప్రాంతము యాదాద్రి భువనగిరి జిల్లాలంటే ఈ పోచంపల్లి హైయెస్ట్ లీడ్ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. ఎంటైర్ నియోజకవర్గ జిల్లా యాదాద్రిలో ఉన్న 17 మండలాలకు సంబంధించిన 40% ఒడ్లు ఈ 4 మండలాలకు వెళ్ళి వస్తాయి. మూసీ నది పరివాహక ప్రాంతం, దానికి తోడు ఇప్పుడు బునియాది కానీ పిలాయిపల్లి ధర్మవాడి కాలంలో అవుతున్నాయి. ఆల్రెడీ వానకాలంలో కొన్ని చెరువులు నిండుతున్నాయి. ఒడ్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. సరే, ఈసారి మొన్న ఉత్తమ్ సార్ కూడా భువనగిరిలో రివ్యూ పెట్టి ఒడ్లు సకాలంలో కొనాలని చెప్పి అధికారులతో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. తాటిపత్రులు ఇచ్చే కార్యక్రమం, డ్రైయర్లు ఇచ్చే కార్యక్రమం, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు ఇచ్చే కార్యక్రమం, మండలానికి 40 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు కూడా మొదటిసారి ఇచ్చే కార్యక్రమం చేసాం. రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు ఒడ్లు కొనాలంటే 2 నెలలు 3 నెలలు పట్టేది. వానలు పడి ఎండలుండి రైతులు ఆ కళ్ళలల్లా పడిగాపులు కాసేది. మరి మన ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రజాపాలనలో సమయానికి ముందు కొనడమే కాకుండా వాళ్ళ అకౌంట్లల్లో తెల్లారి మరునాడే వాళ్ళ అకౌంట్లల్లో వేసే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంతా సంతోషం.